భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం మైలురాయిగా నిలవనుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని జాతీయ రహదారి 16 సమీపంలో నిర్మించిన ఈ విమానాశ్రయం విశాఖపట్నానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. 3800 మీటర్ల పొడవైన రన్వేతో భారీ అంతర్జాతీయ విమానాలు సైతం ఇక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన వైమానిక అనుసంధానం లభించనుంది. పర్యాటకం, ఐటీ పరిశ్రమలు, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ గౌరవం నుంచి అందిస్తారు. చిరకాల వాంఛ కావచ్చు, అలానే విశాఖపట్నం, విజయనగరం, మన్యం జిల్లా, దాంతోపాటు శ్రీకాకుళం జిల్లా ఏవైతే ఉన్నాయో వాటికి కేంద్ర బిందువుగా అయితే అల్లూరు సీతారామరాజు జిల్లా అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ప్రారంభం కావడానికి అయితే ప్రారంభమవుతున్న పరిస్థితి ఉంది. ఆగస్టు 1వ తారీఖు ఉదయాన్న ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు, అలానే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం కూడా పాల్గొని ఆ రోజు ప్రారంభించడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా చకచకా పనులు అయితే సాగుతున్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నామో 2 సంవత్సరాల 3 నెలల్లోనే ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా స్థానికంగా ఎవరైతే జిఎంఆర్ సంస్థ ఉన్నారో జిఎంఆర్ సంస్థకు సంబంధించిన ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇది నిర్మించి అత్యున్నత ఒక డిఫరెంట్ ఆర్టికల్ ఏటి కొప్పాక ఏదైతే ఉందో ఏటి కొప్పాకి సంబంధించిన ఆ యొక్క కళల్ని ప్రతిబింబించే విధంగా కావచ్చు, అలానే స్థానికంగా ఏదైతే పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఎక్కడికక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏవేవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ప్రతిబింబించే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేసి ఒక సుందరీకరణంగా అయితే తీసుకుంటున్నారు. ఏదైతే సముద్రంకి సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం అనగానే సముద్రానికి అలల తాకిడికి అయితే ఒక ప్రత్యేక బింబంగా ఉంటుంది. ఆ బింబించే విధంగా కూడా ఇక్కడ ఒక ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. అదంతా కూడా ఒక సముద్రం వల్లే ఎప్పుడు కూడా ఈ కెరటాలు ఏ విధంగా సముద్రంలో వస్తాయో ఆ విధంగా ఈ యొక్క ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. అలానే ఒక త్రిశూలం ఆకారం ఏ విధంగా వస్తుందో, ఒక ఆకారం మోడల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈ యొక్క నిర్మాణాన్ని కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే పనులన్నీ కూడా దాదాపు పూర్తయిన పరిస్థితి ఉంది. ఈ యొక్క నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తి చేస్తున్న సమయంలో ఏదైతే ఉందో అక్కడ పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు, అలానే ఎవరైతే ఏటీసీ లోపల పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి కూడా ఉండడానికి ఒక నిర్మాణాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఆగస్టు 1 ప్రారంభోత్సవానికి దాదాపు 20,000 మందిని వరకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షులతో పాటు విజయనగరం జిల్లా అధ్యక్షులు బీజేపీ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. ఈ యొక్క ఉత్సవాన్ని ఒక పండుగ వేడుక వలె జరుపుకునే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రజెంట్ చేశామని చెప్పేసి కూడా స్థానిక నాయకులంతా కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. మొత్తం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా ఇందులో సముదీకరించే విధంగా అయితే ఏర్పాట్లు నిర్మాణాలను అయితే చేశారని అయితే మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మొత్తం ఈ యొక్క లోపలికి వెళ్ళి రావడానికి అయితే దాదాపు 4-5 గేట్లను అయితే ఏర్పాటు చేశారు. ఇన్ గేట్స్ కావచ్చు, అవుట్ గేట్స్ కావచ్చు, ఇలా 5 గేట్స్ ఏర్పాటు చేశారు. లోపల టెర్మినల్ కూడా అత్యంత ఆధునీకరించి అంతర్జాతీయ స్థాయిలో అయితే ఏ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని వినియోగించే విధంగా ఏదైతే లగేజ్ ఫ్రీ, అంటే లగేజ్ను మనం క్యారీ చేసే అవకాశం లేకుండానే లగేజ్ ఫ్రీ ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఏ టెక్నాలజీతోనే ఆ యొక్క సీట్ నెంబర్, ఆ యొక్క మన ఏదైతే టికెట్ ఉంటుందో దానికి అనుసంధానిస్తూ కూడా అదంతా కూడా అక్కడే ఏ టెక్నాలజీతోనే పూర్తి స్థాయిలో తీసుకెళ్లే విధంగా కూడా పలు ఏర్పాట్లు అయితే ప్రదానం చేస్తారు. దాంతోపాటు ఏ టెక్నాలజీ బేసిస్లోనే ఈ పలు అంశాలకు ఏదైతే సంబంధించిందో దాన్ని కూడా ఏర్పాటు చేసి ఏ విధానాన్ని అనుసరించి హ్యూమన్లెస్ ఐడెంటిఫికేషన్ సెక్యూరిటీ పర్పస్ను కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా అత్యున్నతంగా ఏదైతే దేశ విదేశాల్లో ఉపయోగిస్తున్నారో అందుకు అనుగుణంగానే ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఏదైతే అవ్వచ్చు పలు చోట్ల ఇప్పటికే ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో నిలిపివేయాలని ఎంతో మంది అప్పట్లో ఆరోపించారు. కానీ దానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఏదైతే విశాఖపట్నం సంబంధించి అక్కడ నుండి ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి డొమెస్టిక్ ఎయిర్లైన్స్ ఏదైతే ఉంటుందో
దాన్ని విశాఖలోనే నడపాలని, అలానే అంతర్జాతీయంగా ఇక్కడ నడపాలని కూడా పలు విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆగస్టు 1 ఒక ముహూర్తం ఖరారు కావడంతో దాదాపు ఉత్తరాంధ్ర వాసులతో పాటు ప్రధానంగా విజయనగరం జిల్లాకు సంబంధించి భోగాపురం ప్రాంతంలో ఎంతో ఉన్నతంగా ఉత్తేజం పరిచే విధంగా అయితే దీనికి సంబంధించి మొత్తం అన్నింటిని కూడా ఏర్పాట్లు చేసే విధంగా కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, భోగాపురం.